మొన్నే ఫంక్షన్ జరిగింది కదా, ఆ ఫంక్షన్కి అందరూ వచ్చారు కానీ దీప రాలేదు, ఎందుకు రాలేదు, దీప ఎక్కడుంది ఏంటి అని చాలామంది అడిగారు కదా. సో ఆ విషయాలన్నీ ఇక్కడ ఇవాళ డిస్కస్ చేద్దాం. చెప్పు. ఏమో నాకేం అడగాలనిపించట్లేదు. ఇప్పుడు చూడు బిడ్డ ఎంత బాధపడుతున్నాడు. ఫోన్ లో పిలిచాం, రమ్మన్నాం, అదన్నాం, విన్నా. ఎక్కడేంటి ఎక్కడేంట్రా ఎక్కడ పిలిచాం అంటే అది రామ్ మరి మన రచ్చబండి కార్యక్రమం కంటిన్యూ చేసినట్లయితే లెట్స్ బిగిన్ ది షో. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. మరి నువ్వు కూడా అట్లే రావాలి కదా, పిలిచిన మనిషి రావాలి కదా. అలా అందరూ పిలిచే వాళ్ళందరూ రావాలని ఉందా? చెప్పు చైత్ర, నువ్వు ఏం చెప్పారు డైరెక్టర్ గారు? ఫంక్షన్ ఎందుకు రాలేదు చెప్పు. అది చెప్పు ముందు. పారు 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 దేవాడు పారు పారు పారు. ఒరేయ్ ఎక్స్ప్రెషన్ ఏదిరా, ఏంటి ఏం చేస్తున్నావు? పర్ఫార్మెన్స్ పీక్స్, ఇట్స్ ఓన్లీ శాంపిల్ పీస్. పీక్స్ ముందు చూస్తారు. అభిప్రాయం కూడా లేదా? మంచి అభిప్రాయం రా. అభిప్రాయం లేకపోవడానికి ఏంట్రా? ఫుల్ జోవియల్, ఫుల్ ఎంజాయ్. మన ఇద్దరిది వేరు. ఏమండో ఇది విన్నారా? హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపం. కార్తీక దీపం స్టార్ట్ అయిన తర్వాత వరకు వ్లాగ్ చేయలేదు. ఎప్పుడో టీజర్ అప్పుడు ఇంకా టెలికాస్ట్ స్టార్ట్ అవ్వకముందు ఒక వ్లాగ్ చేశాను. సో దాని తర్వాత ఈ టీంతో ఎప్పుడూ ఒక వ్లాగ్ చేయడం కుదరలేదు. బట్ ఇవాళ ఆ లోటు తీర్చడానికి మా కార్తీక దీపం సెట్లో, మా కార్తీక దీపం టీంతో ఒక వ్లాగ్. ఇందులో కొంచెం ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. మొన్నే ఫంక్షన్ జరిగింది కదా, ఆ ఫంక్షన్కి అందరూ వచ్చారు కానీ దీప రాలేదు, ఎందుకు రాలేదు, దీప ఎక్కడుంది ఏంటి అని చాలామంది అడిగారు కదా. సో ఆ విషయాలన్నీ ఇక్కడ ఇవాళ డిస్కస్ చేద్దాం. లెట్స్ గో. బెంచ్ నడిపేయడం వచ్చా రాదా అన్నాడు. మేము కుర్చీల కోసం కొట్టుకోవాలి, కుర్చీలు ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవాలి, కానీ ఈవిడ పని లేదు, కుర్చీ అక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళినా నడవాల్సిన పని లేదు. నిజం చెప్పు ఇప్పుడు. నిజమే కదా, నడవాల్సిన పని లేదు, కూర్చోవాల్సిన పని. కుర్చీలో కూర్చుంటే తెలుస్తుంది రా బాధ ఏంటో. చెప్పమంటా కదా, నొక్కమంటారు. వీళ్ళు ఏముంది, 2 కాళ్ళు పక్కకు జరిపి రెడీ అంటారు. నేను 4 కాళ్ళు వేసుకొని తిరిగి పక్కకు జరిగి. నిజంగా చెప్తున్నా, కుర్చీలో కూర్చున్న తర్వాత తెలిసింది కుర్చీ బాధ ఏంటి. ఏమో నుంచుంటే మా కాళ్ళ నొప్పులు అని తెలుసు, కానీ కూర్చున్నా కూడా మీకు బాధ అంటే నాకు డిస్కో డిస్కో ఉస్కో డిస్కో ఉస్కో అంటుంది. డిస్కో ఉస్కో. నెక్స్ట్ గేర్లు పక్కకు జరపండి, పక్కకు జరగండి, ఇటు పక్కకు జరగండి అన్నప్పుడు నా మొత్తానికి కుర్చీలు డ్రైవింగ్ లో ఇప్పుడు మాస్టర్ అయిపోయింది. నిజంగా బెంచ్ కంటే ఎక్కువగా నేను రేంజ్ లో నడుపుతున్నా. ఏమంటారా? ఏం చెప్పాలేంటి అసలు? ముందు మెయిన్ నీ మీద ఏంటనుకుంటున్నావు చెప్పు. ఏమో నాకేం అడగాలనిపించట్లేదు. ఇప్పుడు చూడు బిడ్డ ఎంత బాధపడుతున్నాడు. మనం అనుకున్నాం ఫీల్ అయ్యేదే ఉంది, అడిగేయాలి. చాలా ఫీల్ అయ్యాను, అంటే నేనే కాదు అందరూ చాలా ఫీల్ అయ్యారు దాని గురించి. నిజంగా అందరూ అడగడమే, ఏంటి మీ కోడలు రాలేదు అంటే నాకెంత బాధ అనిపించింది. షూటింగ్ ఏంట్రా షూటింగ్? నిజంగానే చెప్తున్నా, షూటింగ్ ఏంట్రా? షూటింగ్ కి కాదురా, నేను పిలిచింది ఏంటి? పిలిచింది ఎక్కడికి పిలిచాము, ఎక్కడికి వచ్చావు? అసలు రాలే, పిలిచిన చోటుకి ఎక్కడికి వచ్చావు? మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాం, అక్కడికి రారు. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. అక్క ఏంటక్క నువ్వు ఇంత నవ్వుతూ ఇంత తేలిగ్గా నీ కోడలు వెనకేసుకురాకట్లా చెప్పు. నువ్వు ఏదైనా జరిగింది అన్యాయమా కాదా? తప్ప కాదా అది? నువ్వు కనిపించినట్టు వినిపించినట్టు వచ్చి కూర్చుంటే ఇంత పెద్ద తప్పు జరిగితే ఏం జరిగిందో తెలియాలంటాం. మరి అసలు చాలా జరిగింది తప్ప కదా. నా కొడుకు వైపు అని ఆలోచించకుండా ఇది ఉందా? yes of course
నేను దీప వైపు. ఆఫ్ కోర్స్ చెప్పు అనేది ఏముంది అక్కడ ఇదేంటి ఇక్కడ రెండు పార్టీ ఏంటి ఏంటి కాదు సరే సరే అనింది కదా సరే మ్యాటర్లోకి వద్దాం మేము పిలిచాం వచ్చారా పిలిచారా? పిలిచారా ఏంటి ఆ, ఫోన్లో పిలిచాం రమ్మన్నాం అదన్నాం నువ్వు విన్నావా? విన్నా ఎక్కడ విన్నావు? ఎక్కడేంటి ఎక్కడ పిలిచావు? ఎక్కడేంట్రా ఇక్కడ ఎక్కడ పిలిచావు? అంటే అది రే రామ్ ఎక్కడ వాట్సాప్ తీయమనండి, అందులో ఇన్విటేషన్ ఉంది లేదా? గట్టిగా అరుస్తున్నారు నా మీద చూస్తారా? సతీ సమేతంగా వచ్చి బొట్టు పెట్టి దీప గారు మీరు మా ఇంటికి రండి అని ఆహ్వానించారు. అట్లా జరిగిందా? జరిగింది అదే అదే సతీ జరిగింది సమేతంగా కాదు కానీ నేను పర్సనల్ గా త్రిబుల్ ఎస్ తోని త్రిబుల్ ఆర్ తోని మేము వాట్సాప్ లో పంపించాం ఆ, అంతా చెప్పు దానికి సమాధానం చెప్పండి గట్టిగా నాకు షార్ట్ రెడీ. రెడీ. తప్పించుకోవడం అండి. ఇదంతా తప్పు వాళ్ళ వైపు ఉన్నప్పుడు మరి ఇలాగే తప్పించుకుంటాం. ఇది మా పెద్ద మనిషి. నువ్వు వచ్చావారా పెద్ద మనిషి కాదు ఏ బ్రో మరేంటి? నేను ఆ, రోజు ఏం పిలుస్తారు మీరు పూరి బ్రో తెలీదా పూరి బ్రో, షీఈస్ ద పూరి బ్రో. బ్రో నిరుపమన్న బ్రో నిరుపమన్నా బ్రో ఈ మధ్య అలా కూడా మార్చేశారన్నమాట. వా వా మూల టర్నింగ్ లాగా ఉందిరా నీది ఇంగ్లీష్లో కొత్త వెకాబులరీ కొత్త డిక్షనరీ కనిపెట్టాలి. బ్రో 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 పూరి బ్రో. నిరుపమన్న బ్రో కాదు బ్రో మీనింగ్ చెప్పు. బ్రో మీనింగ్ అంటే ఏంటి? బ్రో మీనింగ్ అంటే మ్మ్. అన్న. తెలుసు, ఎగ్జామ్లో వీళ్ళ అమ్మమ్మ చిట్టీలు అందించేది పాస్ అవుతుందని తెలుసు. నన్ను పట్టుకోండి అది కూడా ఏవా పట్టు ఇక వద్దు తీసుకో కార్తీక్ గారు మీరు చెప్పండి బ్రో మీనింగ్ ఏంటి? బ్రో ఇస్ బ్రదర్. బ్రదర్ నేనైతే సహచరుడు అనుకుంటున్నా. అనుచరుడు ఏం కాదు ఎలా ఎలా ఈ మీనింగ్ ఎలా డీకోడ్ చేశారు మీరు? మీరు అంటే బ్రదర్ అంటే మనకి మన తల్లికి పుట్టిన వారసత్వంగా వచ్చే వాళ్ళని బ్రదర్ అంటాం. మరి బ్రదర్ కాలని వాళ్ళని కూడా మనం బ్రదర్ అంటున్నాం అంటే సహచరులు అంటే అందరికీ వర్తిస్తుంది కదా ఈ బ్రో. ఓకే, మరి మన రచ్చబండి కార్యక్రమం కంటిన్యూ చేసినట్లయితే లెట్స్ బిగిన్ ది షో. ఏ వద్దురా వద్దు తప్పు ఒప్పుకోండిరా ఒప్పుకోండి మేము తప్పు ఒప్పుకో, మాకు మర్యాదల్లో మేము సాటిస్ఫై కాలేదు, మమ్మల్ని గౌరవంగా పిలవలేదు అనే ఒక రకమైన అది ఎందుకు ఇదంతా ఎందుకు వీళ్ళకి మన సమాధానం చెప్పాలి? అది ముందు చెప్పు. అంటే సమాధానం కూడా చెప్పక్కర్లేదని ఫీల్ అయ్యారు. ఓకే ఓకే, వాళ్ళ క్వశ్చన్ ఇంకా వాళ్ళు అడగలేదు. క్వశ్చన్ అడగలేదా క్వశ్చన్ ఇంకా అడగలేదు. సరే అడుగుతున్నాను చెప్పు నువ్వు ఎవరు క్వశ్చన్ అడగ, నాకు ఇన్ని ప్రాబ్లం ఏంటి? బాబు పక్కెళ్ళాడుకోమ్మా మాట్లాడే పని ఉంది. ప్రాబ్లం ఏంటంటే ఏంట్రా నాదే ఆవిడకి అన్ని సర్వ హక్కులు ఉన్నాయి, ఎందుకు లేవు ఆవిడకి? ఎవరిచ్చారు ఈ హక్కు? ఆవిడకి ఒకళ్ళు ఇవ్వక్కర్లా, ఆవిడ లాగేసుకోవాలి. ఎవరిచ్చారు? ఎవరు ఇయ్యాలరా ఒకళ్ళు ఒకళ్ళు ఇవ్వడం కోసం ఆవిడ వెయిట్ చేయదు ఇప్పుడు. కూర్చొని చైర్ మీద కూర్చున్నావా సోఫా మీద కూర్చున్నావా కాదు మ్యాటర్ ఇక్కడ. అయ్యో నెల్లూరు పెద్దారెడ్డి నో టాక్. నీ మ్యాటర్ మాత్రం నేను చెప్పాలి కదా. ఏ చెప్పురా ఫంక్షన్ కి ఎందుకు రాలే చెప్పు. ఫంక్షన్ కి ఎందుకు రాలేదని అడుగుతున్నారు వాళ్ళు. ధోతి ఫంక్షన్ కి ఎందుకు రాలే ధోతి ఫంక్షన్ కి మొన్న జరిగింది కదా, మేము వెళ్ళాం కదా. చూసావా మీ అత్త కూడా వచ్చింది. నేను ఇది కూడా వచ్చింది, ఆ, ఇది కూడా వచ్చింది. చికెన్ తిన్నావా? చికెన్ తిన్నావా రోజు? వెళ్ళారు, మీరు నన్ను పిలిచారా? మీరు వెళ్తున్నారని నాకు చెప్పారా? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. వస్తున్నా నేనా ఎవరు పిలవలేదు. బయలుదేరండి బయలుదేరండి. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. అరే నేనైతే నాకు తెలీదు. వాళ్ళు దీప కేరళ ఉంది అన్నారు, వాళ్ళందరూ నన్ను పిలిచారు. అదే ఆన్సర్. దీప ఇక్కడ లేదు. అవును దీప ఇక్కడ లేకపోతే దీప ఉంటది. ఎక్కడ ఉండదు? మేము దిల్చిన నుంచి వచ్చినట్టు దీప కేరళ నుంచి వస్తుంది. నువ్వు పిలిచావా? పిలిచావా అంటే ఏంటి మళ్ళీ? నేను పిలిచాను, నేను పిలిచాను. ఆ సమాధానం నేను అక్కడ చెప్దాం. మరి నువ్వు ఎందుకు అడుగుతున్నావు? చెప్పు ఎందుకు అడుగుతున్నావు అంటే యాజ్ ఏ పేరెంట్ గా అడగాలి. ఏడు పేరెంట్ అంటే ఒక శక్తి వెనకాల ఉన్న మా శక్తి. నీ వెనకాల ఉన్న శక్తి నేను, అలా కాదు. మన ఆ శక్తి ఏమైంది ఎందుకు రాలే? ఆ టైంలో వేరే శక్తి ఉంది అక్కడ. నాకు తెలియదమ్మో, నాకు తెలియదు. నన్ను నాలెడ్జ్ ఏమక్కడు.
నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. మరి నువ్వే కదా పిలిచిదా చెప్పు 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 అన్నారు. అన్సీన్ ఎట్లా పెట్టి కొట్టాలా, దేని పెట్టి కొట్టాలా అని ఆలోచిస్తున్నా నేను. ఎట్లుందంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అన్నట్టు పెట్టావేంటేమో. కాదు నేను పాయింట్కే ఆలోచిస్తున్నా. మా సరే జాకెట్ దీపా, క్యూట్ గా ఒక ఆన్సర్ చెప్పు, ఎందుకు రాలేకపోయావు? ఇప్పుడు మీకు కావాల్సిన ఆన్సరా? క్యూట్ ఆన్సర్ అంటే మేము హ్యాపీగా ఫీల్ అయ్యాను. నువ్వు అడగొద్దు, నీ రైట్స్ లేదు. ఆమెకు రైట్స్ ఉందా? మరి అత్త మరి అమ్మ అమ్మండా సరే నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను పిలవలేదు నీ కదా. అత్త పిలిచిందని. అత్త అడగలేదు ఈ క్వశ్చన్ ఎందుకు రాలేదని అత్త అడగలేదు, నువ్వు అడుగుతున్నావు. అవును, మన నేను అడుగుతున్నా కరెక్టే. అత్త కూడా తల ఊపు మాకు, తల ఊపు మాకు. అయితే అటు నుండు ఇటు నుండు మిడ్డున్నావు. మిడ్లేను, నేను ఇట్టే ఉన్నా. నా కొడుకు పిలిస్తే నేను పిలిచినట్టు కాదా? ఇంకెవరెవరు వెళ్ళారు ఫంక్షన్? అందరూ వెళ్ళారు. అందరు నీకు చెప్పారా వెళ్తున్నారా? నాకు ఎవ్వరు చెప్పలేదు. మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మరి నువ్వు కూడా అట్లే రావాలి కదా, పిలిచిన మనిషి రావాలిగా. రావాలి కదా. అలా అందరు పిలిచే వాళ్ళందరూ రావాలని ఉందా? ఏంటక్క ఇంత సీరియస్ చెప్తుంది? చెప్పరా, మాట్లాడరా, ఏ, నువ్వు వెళ్ళావా? మాట్లాడరా. నిన్ను ఎవరు పిలిచారు ఫంక్షన్ కి? పిలిచాడు. బ్రో నిర్భమన్న బ్రో పిలిచారు. అవునా? సరే ఒక ఒప్పందానికి వద్దాం, మీరు మళ్ళీ ఫంక్షన్ చేయండి, మళ్ళీ వస్తుంది మాది ఇంకొకసారి. మీరు రావడం కోసం నేను తగ్గొచ్చింది నాకు. ఈసారి మీరు ఫంక్షన్ చేసినప్పుడు నాతో సాంగ్స్ కూడా పెట్టించుకోండి, నేను పాటలు పాడతాను ఫ్రీగానా? ఫ్రీగా. ఓయ్ అదేదో ఇప్పుడు పడుతుంది. నటుకుమారి గారు డాన్స్ చేస్తారు. అయితే ఆవిడ lecture ఇస్తారు. ఈసారి దీని ఫంక్షన్ చేద్దాం. ఏదో ఫంక్షన్ కావాలి. ఒక ఫంక్షన్ కావాలి. ఫంక్షన్ చేద్దాం. ఏం ఫంక్షన్ చేద్దాం నీకు? ఏదో ఒకటి చేయండి ఫంక్షన్. పూరి ఫంక్షన్. ఏదో ఒక ఫంక్షన్ చేయండి. ఇప్పుడు ఫెయిల్ అయింది కదా ఎగ్జామ్. ఎగ్జామ్ సెకండ్ క్లాస్ ఫెయిల్. ఫెయిల్ అయింది కదా. కాదు పాస్. సెకండ్ క్లాస్ ఫెయిల్ ఫంక్షన్ అందరూ తప్పకుండా రావాలి. పాస్ పాస్ పాస్. డైరెక్టర్ గారు ఇవాళ ఎవరిని చూసి నేర్చుకోమన్నారు? నాకు తెలుసు పేపర్ లీక్ అయింది. నువ్వెవరి వైపు? అరే తెలుసు అన్న ఏమండి, matter కూడా ఉత్సాహాన్ని కూడా తొక్కేస్తారా మీరు? అణగదొక్కేస్తారా? కళాకారుల ఫ్యామిలీ. ఈ రోజు డైరెక్టర్ గారు లేదు కదా. లేకున్నా మాట అనిపోయాడు. వెళ్ళేటప్పుడు చెప్పి మరీ వెళ్ళారు. చెప్పి మరీ వెళ్ళారు. పలానా వాళ్ళ దగ్గర చూసి నేర్చుకోండి. సెట్ లో అందరినీ చూసుకోండి అన్నాను. నన్ను కోఆపరేట్ చేయండి షూటింగ్ కి అన్నారు సార్. లేదు దానికి అంతకు ముందు చెప్పు. ఏంటి మీరేదో చెప్పాలనుకుంటున్నారు, అదేదో చెప్పండి. డైరెక్టర్ గారు ఎవరిని చూసి నేర్చుకోమని చెప్పారు? అమ్మని చూసి నేర్చుకోమన్నాడా? నువ్వు డైరెక్టర్ గారు ఏం చెప్తున్నా అసలు వింటున్నావా? నువ్వు ఎక్కడ ఉన్నావు క్లాస్ లో? నువ్వు సీన్ లో కూడా ఉండట్లే. ఇది ఎడిట్ చేసి పారేయండి. మీరు చెప్పండి. ఉన్నది ఉన్నట్టు చెప్తే ఉన్నట్టే నేను చెప్తాను. ఫీల్ అవుతుంది. చెప్పమ్మా చెప్పు. కార్తీ బాబుని చూసి నేర్చుకోండి అన్నారు. అది చిటికెలు అన్నారు, కాదంటలేదు మేము. ఏం చూసి నేర్చుకోమన్నారు? యాక్టింగ్ కార్తీక్ బాబు చూసి వాళ్ళంతా మాట్లాడచ్చు కానీ నేను మాట్లాడదు. కుళ్ళు జలసి అండి. లస్సీ. అప్పటికి అసలు ఆ మాట విన్నప్పటి నుంచి ఎంత ఎసిడిటీ అంటే మండిపోతుంది లోపల. చెప్పు చైత్ర, నువ్వు ఏం చెప్పావు డైరెక్టర్ గారు? ఫంక్షన్ ఎందుకు రాలేదు చెప్పు. అది చెప్పు, అది చెప్పు ముందు. దానికి క్లారిటీ కావాలి కదా. పక్కా క్లారిటీగా. చాలా మంది చాలా రకాలుగా అడుగుతున్నారు క్వశ్చన్లు. నన్ను కూడా నేను కూడా విన్నాను. నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియాలో చాలా ప్లాట్ఫామ్లు అడుగుతున్నాను. నిర్భం వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లో ఎందుకు రాలేదు, ఎందుకు రాలేదు? వీళ్ళ బాధే కాదు, చాలా మంది ఆడియన్స్ కూడా వాళ్ళ మనసులో ఉండిపోయింది, బయటకు అడగట్లే. కామెంట్స్ రూపంలో ఎందుకు రాలేదు, దీప రాకపోవడం ఏంటి, అత్త వెళ్ళింది, అమ్మ వెళ్ళింది, పిల్ల వెళ్ళింది,
దీప్ ఎందుకు రాలేదని వాళ్ళకి క్వశ్చన్ ఉండిపోయింది వాళ్ళ మనసులో. నీకేమేం క్వశ్చన్స్ వచ్చింది? ఎక్కడనే క్వశ్చన్స్ ఉన్నాయి. కొంతమంది ఏమన్నా ప్రాబ్లమా, ఏమన్నా గొడవ అయిందా, లైక్ అట్లాంటి కమెంట్స్ కొన్ని చదివాను. నీకు పర్సనల్గా పిలిచారని ఎవరైనా అడిగారా? ఎవరు అడగరు. ఎంతమంది వచ్చినప్పుడు పిలవకుండా ఎన్నుకుంటారు. మరి గొడవని ఎందుకు అడుగుతున్నా? మరి నేను మంచి అంటే నేను పిలిచి కూడా నువ్వు రాలేదంటే ఏంటి ప్రాబ్లం అని అడుగుతున్నారు. పిలిస్తే అంటే బేసిక్గా నేను చాలా మంచివాడిని, అందరినీ పిలుస్తానని తెలుసు కదా. ఏంటి అదే 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 కదా కదా. సెల్ఫ్ ప్రమోషన్. అవును కదా, అవును సెల్ఫ్ ప్రమోషన్. అవును. నిజం చెప్పాలంటే నిర్భం నాకు ఇన్విటేషన్ పంపించాము, సెట్లో నన్ను ఇన్వైట్ చేసాము. మాకు కేరళ కల్చర్లో ఇట్లాంటి ఫంక్షన్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది విషయం. ఈ ఫంక్షన్ గురించి అంత డీటెయిల్ నాకు తెలియదు యాక్చువల్లీ, నిజం చెప్పాలంటే. మాకు మా ఊర్లో ఈ ఫంక్షన్ లేదు. బాయ్స్కి ఇట్లా ఏమంటారు, ధోతి ఫంక్షన్ మాకు అక్కడ లేదు. సో ఈ ఫంక్షన్ సీరియస్నెస్ ఏంటో, ఇంత జనాలు వస్తుంది, ఇంత పండగలా అలా చేస్తుందని నాకు తెలీదు నిజంగా చెప్పాలంటే. సో 21st 22nd అప్పుడు షూటింగ్ అయిపోయింది. షెడ్యూల్ 21st ఏదో షూటింగ్ అయిపోయింది. సో నిర్భం ఇన్విటేషన్ చెప్పినప్పుడే చెప్పా, ఇక్కడ ఉండొచ్చు కదా, ఫంక్షన్ అయిన తర్వాత వెళ్ళొచ్చు కదా అని అడిగా. ఆయన ఆ 3 days నేను వేస్ట్ చేయలేము, నాకు ఊర్లో పని ఉండే వల్ల నేను షూటింగ్ అయితే నేను వెంటనే వెళ్ళిపోతాను, అందరికీ తెలిసిన విషయమే. నేను షూటింగ్ రోజే మార్నింగ్ వస్తా, ఆయన రోజు నైట్ వెళ్ళిపోతాను, ఇక్కడ అస్సలు ఉండవు. సో ఈ ఫంక్షన్కి నేను రాకుండా ఉండడానికి మెయిన్ రీజన్ ఈ ఫంక్షన్ది ఇంపార్టెన్స్ నాకు తెలియదు యాక్చువల్లీ. సో నాతో పనిచేసిన ఈ బ్యాచ్ నాకు చెప్పలేదు అది. ఈ బ్యాచ్ నాకు చెప్పలేదు. సో వీళ్ళు ముందే ఈ పారు, ఈ స్వర్ణ, అనసూయ అత్త వీళ్ళంతా ముందే ప్లాన్ చేసిందంట వెళ్ళడానికి. చెన్నై నుంచి సీతక్కని కూడా ఫోన్లో మాట్లాడిందంట. ఈ బ్యాచ్ పారు మాట్లాడిందంట. ఈ బ్యాచ్ ఎవరు నాకు ఫోన్ చేయలేదు. అందరి దగ్గర నా నంబర్ కూడా ఉన్నాయి. ఆయన నాకు ఏమనిపించిందంటే నేను వస్తే వీళ్ళని ఎవరు చూడలేదేమో, వచ్చిందండి వయ్యారి, అట్రాక్షన్ తగ్గిపోతారేమోనని వీళ్ళు నాకు చెప్పకుండా వీళ్ళు వెళ్ళిపోయింది. ఒక్క బాల్లో మొత్తం స్పిన్ వేసి మొత్తం కథను మార్చేసి మొత్తం తలకిందులు చేసి ఫస్ట్ నేను చెప్పింది నాకు ఈ ఫంక్షన్ ఇంపార్టెన్స్ గురించి తెలీదు, అందుకే నేను నిర్భం ఐఎమ్ వెరీ సారీ, నాకు అది తెలీదు. సో తెలిసుండే నేను తప్పకుండా అటెండ్ అయ్యేదాన్ని. నేను మంజుల కూడా సారీ చెప్తున్నా, యాక్చువల్లీ నాకు తెలీదు, దానివల్ల ఇలా జరిగింది. సో ఇంకా ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. ఇప్పుడు నాకు తెలిసింది, అంత అటాక్ వచ్చింది నా మీద సెట్లో. నిర్భం మా బ్యాచ్ అంతా నన్ను అటాక్ చేస్తున్నారు, నువ్వు ఎందుకు రాలేదు అని. ఈ బ్యాచ్ నన్ను పిలవలేదు. వెళ్ళే ముందు 1 గంట ముందు అయినా చెప్తే నేను ఫ్లైట్ టికెట్ వేసి నేను వచ్చేదాన్ని ఒక 3 hours. నువ్వు చెప్పావా లేదా? ఇలా చేయకుండా ఉండాల్సింది, ఏయ్, ఇలా చేయకుండా ఉండాల్సింది. ఇప్పటి వరకు మనం జోక్ చెప్పారు కానీ నువ్వు వీళ్ళని అడుగు, వీళ్ళ బ్యాచ్ అంతా గ్యాంగ్గా వచ్చేటప్పుడు నన్ను ఎవరైనా కాంటాక్ట్ అయిందా లేదా అని అడుగు. అవును కరెక్టే, ఎవరు కాంటాక్ట్ చేయలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా చేయకుండా ఉండాలి. మరి నువ్వు నన్ను కూర్చోబెట్టి క్వశ్చన్ అడుగుతున్నావేంటి స్వర్ణ? అమ్మ ఫస్ట్ కరెక్టే కదమ్మా. మా సెట్లో హైపర్ క్యాండిడేట్స్ కొంతమంది ఉన్నారు. అందులో ఫస్ట్ హైపర్ యాక్టివ్ మా ఫ్యామిలీలో ఈవిడ, ఆ ఫ్యామిలీలోనేమో నాటకం. ఇంకోటి చెప్పాలి, ఈవిడ చేసే ఇమిటేషన్ ఎవరిని వదిలిపెట్టరు, అందరినీ చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. పైగా ఫుల్ టు 100% ఎంటర్టైనర్ ఇన్ ద సెట్. ఎవరంటే స్వర్ణ గారే. డైరెక్టర్ గారి గురించి అందరూ భయపడతారు, ఆయన వస్తే అందరూ సైలెంట్ అయిపోతారు. బట్ డైరెక్టర్ గారు కూడా ఈవిడ ఎంటర్టైన్మెంట్కి కూర్చుని అలా నవ్వుతూ ఉంటారు. అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. మెయిన్ ఏంటంటే ఇమిటేషన్, అందరినీ 100% దించేస్తారు అలాగా. కార్తీక్ గారు, ఇప్పుడు ఇక్కడ మన ఫ్యామిలీ అందరూ ఉన్నాం కాబట్టి అక్కడ ఫ్యామిలీని ఇమిటేట్ చేయాలి.
మన అక్కడ ఫ్యామిలీ, మన జోస్న ఫ్యామిలీ, బెంగళూరు. ఏ దశరథ అన్నయ్య, నువ్వు దశరథ అన్నయ్యని మర్చిపోతే డాడీ 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 ఇమిటేట్ చేయండి. మా అన్నయ్య చేస్తాడు, అర్థమవుతుంటుంది, కానీ ఏదో చేయాలనుకుంటాడు కానీ ఆలోచిస్తుంటాడు. చేసిన ఏ ఎక్స్ప్రెషన్ అయినా కానీ అనిస్తుంటాడు. ఏది దానికి చేద్దాం అనుకుంటాడు, మర్చిపోయింది మళ్ళీ ఏంది ఇది అని అడుగుతాడు. అడిగే లోపే మళ్ళీ అనే వస్తుంది. డైలాగ్ పూర్తిగా రాదు కదక్క. చెప్తా సగం జోష్న చూసుకుంటే దాసు ఏమన్నాడు అనగానే మళ్ళీ అంటాడు. మా అన్నయ్య ఏం చేసినా ముందు మా అన్నయ్య కంటే ముందు మా అన్నయ్య కళ్ళు వచ్చేస్తాయి, తర్వాత మా అన్నయ్య వస్తాడు, మా అన్నయ్య కోట్ వస్తుంది. ఆయన గురించి ఒక కమెంట్ విన్నాను. మా ఆపోజిట్లోనే అంకుల్ ఉంటారు, ఆయన 80 years. ఈయన దశరథ్ గారిని చూసి సల్మాన్ ఖాన్ చూసినట్టు ఉంటుంది అన్నాడు. బా సల్మాన్ ఖాన్ అయితే నిజంగా దేవుడి దండం పెట్టాలి. నిజంగా 80 ఏళ్ళ అంకులు ఏంటో కానీ అమ్మ సల్మాన్ ఖాన్ ఎట్లా కనబడ్డాడేమో. నేను కమెంట్ ఫస్ట్ టైం వింటాం అదేంటి అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన మళ్ళీ చూశాను. ఎక్కడ కలిసినాయో నాకు అర్థం కాలేదంటే నాకు తెలిసి ఇప్పుడు ఏమైనా కళ్ళని గమనించాడేమో అంకుల్. ఏమో మరి ఆయనకైతే సల్మాన్ ఖాన్ కనపడ్డాడు. ఓ నో. పారు గురించి పారిజాతం అయితే స్పెట్స్ పెట్టుకున్నాను, పెట్టుకుంటుంది పారిజాత. ఏంటి మనోడా ఏంటంట దీపం చూసింది అనుకో, వచ్చిందమ్మా ఇది సుప్పనాతి, దానికి తగ్గట్టే దీనికి తగ్గట్టు దానికి. కళ్ళజోడు తీసి చేస్తా మీకు కాస్త ఎక్స్ప్రెషన్స్ కూడా కనిపిస్తుంది. వాకింగ్ స్టైల్ అయితే ఇక చెప్పకు. మా పప్పని చూసింది అనుకో, ఏంటంటే ముసలోడు ఏం చేస్తున్నాడో, ఆస్తి రాసిస్తాడో లేదో. ఆస్తి రాసిచ్చే ఉంటాడులే. ఒక్కసారి నడవాలి కదా, నడవాలి హంస నడక కావాలి నాకు. పారు 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 దేవాడు పారు పారు పారు. అదే జోష్ వచ్చింది అనుకో, బావా చెప్పు వస్తున్నావా రావట్లేదా? చున్నీ మర్చిపోయావు. బావా ఏంట్రా బావా 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 సంపుతుంది. బావా దీప బావ నాకే సొంతం. బావా బావా బావ కావాలి బావ కావాలి ఎంతసేపు దాని బావే. మా పప్పకి నన్ను తిట్టదు అసలు, నిద్రే పట్టదు నాకు. ఈ డబ్బు వద్దు పాడొద్దు. మా పప్ప అప్రోచ్ రాలా దుర్మార్గు రాలా, నిన్ను నీ కొడుకుని చూసుకొని నీ కొడుకు నువ్వు నేను వెళ్ళిపోతున్నా. కాశీగడి గురించి చెప్పు ప్లీజ్. కాశీ ప్లీజ్ కాశీ. కాశీ బావా బామ్మర్దిదే అక్క, నువ్వు ఉండాలి. దా నిలబడు. నేను కాశీ, కార్తీక్. కాశీ మావికి ఎలా ఉంది? బాగా బా. స్ప్రో వచ్చిందా? నీకు కాదు మావికి స్ప్రో వచ్చింది. వచ్చింది బావా. మావిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. తీసుకెళ్తున్నాం బావా. ఒరేయ్ ఎక్స్ప్రెషన్ ఏదిరా, ఏంటి ఏం చేస్తున్నావు? పర్ఫార్మెన్స్ పీక్స్ ఇట్స్ ఓన్లీ శాంపిల్ పీస్. పీక్స్ ముందు ముందు చూస్తారు. ఒకదానికి ఒక చూపు చూడు, ఇంకో దానికి ఇటువైపు చూడు. చూసేసరికి మళ్ళీ వాడు మా డైరెక్టర్ గారు, ఒరే అర్థమయ్యేలా చెప్పురా. మళ్ళీ వాడు సరే బావా. దీప అక్క అక్క అంత ఎత్తున్నావు కదరా, ఇట్లా వంగచ్చు కదరా కొంచెం. అక్క బావా బావా సరే బావా. అంత అయిపోయిన తర్వాత సెల్ఫీ మాత్రం తీస్తాడు మాకు. దానికి మాత్రం నవ్వండి, ఆ నవ్వు కూడా ఇట్లే పెడతాడు. నవ్వండి అనేది కూడా డైరెక్టర్ చెప్తేనే వాడు నవ్వుతాడు. ఏదైనా పీల్ బనానా పీల్ బనానా పీస్ బనానా పీస్ బనానా ఈటు బనానా ఈటు బనానా. ఇది 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 ఇప్పుడు త్వర వచ్చింది కాబట్టి ఇట్లా చెప్తుంది. మీరు అందరూ ఎందుకు అమ్మని పొడిచేస్తారా, అమ్మని పొడిచేస్తారా
ఎందుకు నాన్న ఎప్పుడు చెప్తాడు ఏడిపోతుంది నాకు అమ్మ కావాలి. నువ్వు అలా చేస్తావా? ఏమక్క ఏంది నీ ఆవేశం తట్టుకోలేకపోతున్నా నాకు అమ్మ కావాలి. చెప్పు, ఒప్పుకుంటున్నావా? చెప్పు ఒప్పుకుంటావా లేదా? అలాగే చేస్తావా? ఎవరు గురువు చెప్పరా? ఎవర్రా నీ గురువు? సరేనా వద్దులే 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 వద్దు వద్దు. ఏం నేర్పించిందిరా నీకు? స్వర్ణ చెప్పురా చెప్పు. నిజం చెప్పు, ఎవరు నీ గురు? ఏం నేర్పించింది నీకు? ఏం నేర్పించిందంటే యాక్టింగ్ నేర్పించింది. యాక్టింగ్ లో ఏం నేర్పించింది చెప్పు. ఏం చేయడం నేర్పించింది? యాక్టింగ్ యాక్టింగ్ లో ఏం నేర్పింది? ఎలా చేయాలని చెప్పింది? ఇలా ఇలా చేయాలని చెప్పింది. అలా చేయాలని అమ్మో అంటే అమ్మో అని చేయాలని చెప్పింది. భయపడరా అంటే ఎంతసేపు పిసుకు పిసుకు అంటే భయపడ్డు. ఇంకెవరు నేర్పారు నీకు ఈ సెట్ లో నీకు యాక్టింగ్ గురించి? దీప నేర్పింది ఏమన్నా? నేర్పలే. దగ్గరికి రా పట్టుకో అమ్మని చూడు. ఎవరు చెప్పాడరా నీకు? కదా ఇక్కడ కూర్చోబెట్టి నేను డైలాగ్ ఎలా చెప్పాలి నేర్పించింది. అవునా? ఏం చెప్పా? నేనేం చెప్పా చెప్పు. అలా చేసాను కానీ డైరెక్ట్ గా తిట్టారు. లేదు చెప్పు. గుర్తులేదు. డైలాగ్ పూర్తి అయ్యాక ఫ్రేమ్ అవుట్ అవ్వాలని చెప్పావా లేదా? చెప్పలేదా? ఏం చెప్పా? గుర్తొచ్చింది గుర్తొచ్చింది గుర్తొచ్చింది. చెప్పినట్టే చెప్పావా లేదా? ఏ నా మానం కప్పలు. నన్ను మానసి అక్కని చూస్తే ఇప్పుడు ఏడుపు కొట్టు మొహాలు అనుకుంటున్నారు. చైత్ర నీకు ఎవరంటే ఇష్టం? నీకు దీప అంటే ఇష్టమా కార్తీక్ అంటే ఇష్టం? అటు చూడకు, మామూలుగా చెప్పు. దీపక్. దీని కుర్చీ తీసి పక్కన దోసేయండి. ఏమి లేదండి, మా వాడికి అప్పుడప్పుడు కాస్త మతి సరిగ్గా ఉండదులేండి. మైక్ మాకు ఇచ్చే. దీని పక్కకు దోసేయండి. అదే పిల్లలు నిజమే చెప్తారు. అదేంటి ఇది? మీ అమ్మని అడగండి, ఎన్ని అబద్ధాలు చెప్తారో అమ్మ చెప్తారు. నీకేం కావాలి అడుగు. ఏ ఆన్సర్ కావాలి అడుగు. ఏ ఆన్సర్ అబద్ధాలు చెప్తుందంటే మరి చెప్పండి, దాన్ని బట్టి మీ కోడలు అంటే ఇష్టమా కొడుకు అంటే ఇష్టం? పక్క కొడుకు అంటే ఇష్టం. ఎందుకు? ఐ లవ్ మై సన్. అదే ఇప్పుడు అందరూ అమ్మ అంటే పిల్లలు అంటే చాలా ఇష్టం. ఎందుకు? ఇప్పుడు చేసింది ఆ కోడలు పెంట పెంట చేసింది. ఆ కోడల్ని అలా చూస్తున్నారు వాళ్ళు ఇక్కడ క్రైమ్ పెరుగుతున్నారు. నిజమే కదా. అనకపోతే కొడుకుని ఎలా చూస్తున్నారో అలాగే కోడల్ని కూడా చూడాలి. తేడా ఏంటి? ఏం చూడలేదు. అది ఆడ చెప్పు. ఏం చూడలేదు. ఇప్పుడు నువ్వు ఏమన్నా నా కొడుకంటే నాకు ఇష్టం అన్నారు కదా. ఎందుకు కొడుకంటే ఇష్టం? కొడుకు తర్వాత కోడలు కదా. సరే, ఇవాళ అన్నం తినేటప్పుడు అందరం కలిసి తింటాం కదా, నన్ను ఎందుకు పిలవలేదు? పిలవలేదు? నువ్వు ఎందుకు రాలేదు ముందు? అసలు ఆ ఫంక్షన్ కి పిలిచిన ఫంక్షన్ కే నువ్వు రాలేదు. పిలవని హలో 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 ఎక్కడికి వెళ్ళిపోతారు? బయలుదేరండి, మీదే ఆలస్యం. నువ్వే ఫస్ట్ చికెన్ చేయించి కిలోన్నరా కూర్చొని. బొంబాయికి రా. నీ కోడలు చికెన్ చేయించింది, తమరు చికెన్ తినేసి అసలు అలా 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 పిలవకుండా ఎలా తిన్నారు? ఈ బ్రేక్ చెప్పగానే నువ్వు వెంటనే వెళ్ళిపోయి అలా 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 తినేసి వచ్చేయడం ఏంటి? అందరు రావాలి కదా, వెయిట్ చేయాలి కదా. ఎలాగో అలా హౌ నువ్వే చెప్పాలి. నేను వచ్చా నా కొడుకు కోసం అక్కడి నుంచి బుట్టేసుకున్నా. అదే వేరే స్టేట్ నుంచి వచ్చా నువ్వు. వచ్చేసరికి ఏముంది? బారిపాలతో మంచిగా అత్త కోడలు చికెన్ బారిపాలతో పెరుగు. ఏంటి వచ్చిన ప్రయోజనం ఏంటక్క? బెండక దొండక తప్ప ఇంకేముంది నీ దగ్గర? అయితే కొడుకు అంటే నీకు ఇష్టం, కోడలు అంటే ఇష్టం లేదు. నిజం చెప్పక్క. ఎవరండి? కొడుకు అంటే ఇష్టం ఉంది, కోడలు అంటే ఇష్టం లేదు కదా. ఇద్దరు ఇష్టమే, చాలా ఇష్టం. ఇద్దరు రెండు కళ్ళు లాగా. రెండు కళ్ళు, కాళ్ళు ఎత్త రెండు కాళ్ళు. కాళ్ళు ఉంటే కాళ్ళు అని చెప్పేవాడు, లేవు కాబట్టి కళ్ళు అని చెప్పి కళ్ళు రా కళ్ళు. లేదు నిజం చెప్పక్క. ఎవరండి నీకు ఇష్టం చెప్పు. She wants controversy. She wants violence. లేదు 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 జెన్యున్గా చెప్పు. కామెడీ పక్కన పెట్టండి, మీరు జెన్యున్గా చెప్పండి. జెన్యున్గా చెప్తున్నా, ఇద్దరు ఇష్టం. ఇద్దరు కూడా అట్లానే ఉంటారు. ఎప్పుడైనా నోటి నుంచి నిజం చెప్పు స్వర్ణ. ఇప్పుడే అత్తన్నావు కదరా. సరే 1 year అయింది మనం కలిసి వర్క్ చేస్తున్నాం. నా గురించి నీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఉందా?
అభిప్రాయం కూడా లేదా? మంచి అభిప్రాయం రా. అభిప్రాయం లేకపోవడానికి ఏంట్రా? ఫుల్ జోవియల్, ఫుల్ ఎంజాయ్. మన ఇద్దరం అసలు మన ఇద్దరిది వేరు. ఏమండో ఇది విన్నారా? అటాచ్మెంట్ వేరు. నువ్వు బిస్కెట్లు వేయొద్దు. చెప్తే ఇదో గోల, చెప్పకపోతే అదో గోల. నా కొడుకు నేను మెచ్చుకుంటే ఒక గోల, మెచ్చుకోపోతే ఒక గోల. కొడుకునే నువ్వు మెచ్చుకో, ఏం తప్పలేదు. బట్ కొంచెం బాధ వేస్తుంది రా అప్పుడప్పుడు. నా కొడుకు నేను పక్క పెట్టేది ఒక బాధ, అంతేగాని కోడ్లంటే ప్రేమ లేకపోవడం ఏంట్రా? ఎక్స్పీరియన్స్, అభిప్రాయం 1 year అభిప్రాయం అదే చెప్తున్నా కదా. ఫుల్లీ అంటే అదంతా ఇప్పుడు కెమెరా ముందు చెప్పొచ్చా లేదా తెలీదని చెప్పలేకపోతున్నా. నేను నా ఫీలింగ్ నీతో షేర్ చేయలేకపోతున్నాను. ఎక్కువ ఫీలింగ్ ఉంది. ఫీలింగ్స్ చూసారుగా, ఇలా ఇంతే హైపర్గా, ఇంతే యాక్టివ్గా, ఇంతే హడావుడికి చేస్తుంటారు బ్యాచ్ అంతా. ముఖ్యంగా మా స్వర్ణ గారు కానీ, ఉషారాణి గారు కానీ అందరూ చాలా యాక్టివ్గా ఉంటారు. మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి లంచ్ టైంలో కానీ కలిసే తింటాము. సో అంతా చాలా ఒక మంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది. వాళ్ళు వదిలితే ఇంకా షూటింగ్ని కూడా పక్కన పెట్టి ఇలా ఎంటర్టైన్మెంట్ జరుగుతూనే ఉంటుంది. సో మాకు ఇంకా వర్క్ మిగతా హడావుడంతా రెడీ అయిపోయింది. షార్ట్స్కి వెళ్ళిపోవాలి కాబట్టి మా సందడిని కొంతవరకే మీకు చూపించాము. ఈసారి అవకాశం ఉన్నప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్లాన్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. కీప్ లవింగ్ అస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మంజులా నిరుపం. లవ్ యూ ఆల్.